మోడీ ప్రభుత్వం చేసినటువంటి సిస్టమాటిక్ డిస్మాంటిల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో భాగంగా డిస్ఇన్వెస్ట్మెంట్ అనే పాలసీని తీసుకొచ్చి ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ అనే పాలసీని పూర్తి స్థాయిలో ఒక సిస్టమాటిక్ వేలో ఒక వ్యవస్థను డిస్ట్రాయ్ చేసేటువంటి ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసింది భారతీయ జనతా పార్టీ. నా దగ్గర పూర్తి స్థాయిలో అసలు ఎన్ని కంపెనీస్లు డిస్మాంటిల్ చేశారు, డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎన్ని ఉద్యోగాల కల్పన పోయింది, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్ ఈ దేశంలో ఇప్పుడు రైల్వే ఉంది, బిఎస్ఎన్ఎల్ ఉంది, ఎల్ఐసి ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీలు, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇట్లాంటి కొన్ని వందల కంపెనీలు, కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కంపెనీలన్నీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ వలన ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ముస్లిమ్స్కి, ఓబీసీలకి రావాల్సిన ఉద్యోగాలు మొత్తం కూడా కంప్లీట్గా ప్రైవేట్ రంగంలోకి పుష్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఈ దేశంలో యువత వెన్ను విరిచేటువంటి దుర్మార్గకరంగా కొనసాగుతుంది. ఇది వాస్తవం. నేను చెప్పేటువంటి ఈ వాస్తవాన్ని, ఈ నిజాన్ని ప్రజలు నిర్ణయం చేసుకోండి. ఎందుకు శ్రవణ్ కుమార్ నువ్వు భారతీయ జనతా పార్టీని పదే వ్యతిరేకిస్తావు, ఎందుకు శ్రవణ్ కుమార్ భారతీయ జనతా పార్టీని నువ్వు వ్యతిరేకిస్తావంటే దిస్ పర్పస్ ఓన్లీ. బిఎస్ఎన్ఎల్ మోడీ పెట్టింది కాదు, ఎల్ఐసి మోడీ బాబు పెట్టింది కాదు, రైల్వే అమిత్ షా పెట్టింది కాదు, బ్యాల్కో అమిత్ షా బాబు తాత కట్టింది కాదు. ఎవడు కట్టింది ఇవంతా? ఈ దేశ ప్రజల సంపదలో నుంచి రూపాయి, అర్ధ రూపాయి పోగేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కట్టిన పన్నుల్లో నుంచి మేము పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్గా ఈ దేశ సంపదలో నుంచి కట్టుకున్నటువంటి సంపదలో నుంచి నువ్వు ఆదానికి, అంబానీకి, రిలయన్స్ వాళ్ళకి దారాదత్తం చేయడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ కంపెనీలన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళిపోయి ప్రైవేట్ సెక్టార్లోకి వాళ్ళందరికీ కూడా దారాదత్తం చేసి ఈ దేశంలో ఆర్టికల్ 16(4), 15(4) కింద ఒక హక్కుగా వస్తున్నటువంటి రిజర్వేషన్స్ని డిస్మాంటిల్ చేసి దేశంలో 6 లక్షల ఉద్యోగాలు పిల్లలకు రాకుండా చేసినటువంటి నీచ, నికృష్ట, పరమ దుర్మార్గుడు మోడీ. కాదని చెప్పమనండి.